ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆస్తిక మహాశయులకు ఆత్మీయ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేక ప్రత్యేకతల సమాహారం. విక్రమసింహపురిగా పేరు మోసిన నెల్లూరు సీమకు అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. వ్యాస భారతాన్ని తెలుగులో రాసిన కవిత్రయంలోని తిక్కన గారు నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు. పల్లవులు, చోళులు మొదలుకొని రెడ్డిరాజుల వరకు ఎన్నో రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. కళా సాంస్కృతిక రంగాలతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశాయి. అందులో భాగంగా పెన్నా నదీ తీరంలో వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, జొన్నవాడ కామాక్షి అమ్మవారు వంటి ఆలయాలు కొలువుతీరాయి. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ధనుర్మాసం సందర్భంగా నేటి తీర్థయాత్రలో నెల్లూరు సీమను చూద్దాం. పినాకిని తీరాన్ని పావనం చేస్తున్న స్వామివారిని దర్శించుకుందాం రండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని 7-8 శతాబ్దాల కాలంలో పల్లవ రాజులు నిర్మించారు. అనంతరం సింహపురి పాలకులు, అదేవిధంగా 12వ శతాబ్దంలో రాజమహేంద్రవర్మ ఈ ఆలయాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశారు. మూల విరాట్ పూజలు అందుకుంటున్న అంతరాలయం వెలుపలి గోడల మీద ఈ ఆలయ చరిత్రను విడమరిచే శాసనాలు ఉన్నాయి. కులోత్తుంగ చోళుడు, రాజరాజ నరేంద్రుడు లాంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించి రంగనాథ స్వామిని సేవించారు. ఈ సమాచారాన్ని శిలాఫలకాలపై పొందుపరిచారు. అనేక శతాబ్దాల నాటి చారిత్రక సమాచారాన్ని పురావస్తు శాఖ వారు తల్పగిరి క్షేత్ర మహత్యం పేరుతో పుస్తకంగా రూపొందించారు. వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదేవో విష్ణు కథా. వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదేవో విష్ణు కథా. వినరో భాగ్యము విష్ణు కథా. ఆ సమాచారం ప్రకారం ఈ ఆలయానికి ధన, కనక, వస్తు, వాహనాలతో పాటు 1000 ఎకరాల భూముల్ని కానుకలుగా సమర్పించారని తెలుస్తోంది. ఈ స్థల పురాణం 2 విభాగాలుగా ఉంది. మొదటిది పినాకిని తీర్థ మహత్యం కాగా, రెండోది తల్పగిరి క్షేత్ర మహత్యం. ఆలయం వెనుక భాగంలో తూర్పు వైపు రాజగోపురం, పడమర వైపు ధ్వజస్తంభం ఉన్నాయి. స్వామివారు పశ్చిమాభిముఖంగా పినాకిని నదిని అనుగ్రహిస్తూ శయన భంగిమలో ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. వాటిలో శ్రీరంగనాథుని దేవేరి అయిన రంగనాయకి అమ్మవారు, 12 మంది ఆళ్వారులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆండాళమ్మవారు దర్శనమిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు.
వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. చారిత్రికాంశాలను బట్టి ఇది సుమారుగా పల్లవుల నాటి కాలందిగా అనేకములైనటువంటి శిలాశాసనాల ద్వారా తీర్మానం చేశారు. ఈ దేవాలయంలో గర్భగుడికి 4 వైపులా ఉన్నటువంటి బయటి శాసనాలలో కులోత్తుంగ చోళుడు, రాజరాజ నరేంద్రుడు మొదలైనటువంటి వారందరూ వచ్చినట్టు, ఇక్కడ విజయం చేసినట్టు అనేక శాసనాల ద్వారా అనేక విషయాలు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శిలాఫలకాల మీద ఉన్నటువంటి వ్రాతలను బట్టి వాటిని కూడా పురావస్తు శాఖ వాళ్ళు ప్రింట్ చేసి దాన్ని కూడా ఒక పుస్తకంగా కూడా చేసి ఉన్నారు. నా వద్ద కూడా ఉందని తల్పగిరి క్షేత్ర మహత్యంలో ఉంది. వాటిట్లో అనేక గ్రామాలను, అంటే అప్ టు మధురాంతకం వరకు, అదిలో మధురాంతక చాళుక్యులని ఎవరో ఉండేవారు, మరి వాళ్ళ యొక్క పరిపాలనలో ఉండేది. దీనికి గాను నిత్య ధూపదీప నైవేద్యాల కోసరంగా అనేక వందల ఎకరాలు, వేల ఎకరాలు బహుమానంగా ఇచ్చినట్టుగా అనేక శాసనాలలో ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే దేవస్థానం వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, ఇంకా కొన్ని స్వాధీనపరచుకోకుండా ఉండేవి శాసనాల్లో మాత్రం ఉండేటువంటివి ఉన్నాయి. ఇక ఈ దేవాలయం యొక్క ప్రాచీన చరిత్రను పక్కన పెట్టి దీని యొక్క పురాణ సంబంధమైనటువంటి విషయంగా ఆలోచిస్తే క్షేత్ర మహత్యంలో 2 విభాగాలుంది. ఒకటి పినాకిని తీర్థ మహత్యమని, మరొకటి తల్పగిరి క్షేత్ర మహత్యమని 2 ఉంది. మనసా కోరికలు కోరుకుంటారో కశ్యపుడికి ఎంత తొందరగా సాక్షాత్కారమయ్యారో అంత తొందరగా వారికి కూడా సాక్షాత్కారమై అనేక కోరికలను వారికి అందరికీ కూడా ఇస్తారు అని ఇక్కడ ఒక ప్రతీతి. తల్పము అంటే పడక, గిరి అంటే కొండ. శ్రీమన్నారాయణుకి పడక అయిన ఆదిశేషుడు ఇక్కడ కొండగా మారినందున ఈ క్షేత్రానికి తల్పగిరి అని పేరు వచ్చింది. స్థల పురాణాన్ని అనుసరించి త్రేతాయుగంలో శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం ఆదిశేషుడు ఇక్కడ పర్వతంగా అవతరించాడు. ఆ కొండ చూస్తుండగానే ఆకాశాన్ని తాకింది, ఆ పైలోకాల్ని సైతం మించిపోయింది. అప్పుడు దేవతలు ఆదిశేషుని నియంత్రించమని శ్రీహరిని వేడుకోగా శ్రీ స్వామివారు గరుడ వాహనం మీద వచ్చి పర్వత రూపంలో ఉన్న ఆదిశేషుణ్ణి పాతాళ లోకంలోకి అణిచివేశారు. అప్పుడు ఆదిశేషుడు తన తప్పును మన్నించమని స్వామివారిని పదే పదే వేడుకోగా శ్రీవారు ఓ వరాన్ని కోరుకోమన్నారు. అప్పుడు ఆదిశేషుడు, స్వామి, మీ దివ్య చరణాలను నా శిరస్సుపై ఉంచారు, దీన్ని మించిన మహాభాగ్యం ఏముంది అంటూ శ్రీరంగం లాంటి దివ్యక్షేత్రాలలో ఏ విధంగా తాము శయనిస్తూ ఉన్నారో ఈ తల్పగిరికి కూడా అలాంటి విశిష్టతను ప్రసాదించండి అని ప్రార్థించాడు. తదాస్తు అని అనుగ్రహించిన స్వామి అంతర్ధానం అయ్యారు. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ.
ద్వాపరయుగం చివరి దశలో కశ్యప మహర్షి తీర్థయాత్రలు చేస్తూ పరమాత్మను అన్వేషిస్తూ ఇక్కడికి విచ్చేశాడు. పినాకినీ నదిలో స్నానం చేసి పౌండరీకం అనే గొప్ప యాగాన్ని నిర్వహించాడు. అందులో భాగంగా 11వ రోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు వటాహోమాన్ని చేశాడు. అప్పుడు ఓ అద్భుతం జరిగింది. సాక్షాత్తు నారాయణమూర్తి యాగకుండంలోంచి వెలువడి కశ్యప మహర్షికి దర్శనమిచ్చాడు. ఆయన కోరిక మేరకు శ్రీహరి ఈ తల్పగిరిపై శయనమూర్తిగా వెలిశాడు. స్కాంద పురాణంలోని క్షేత్రఖండంలో శ్రీ తల్పగిరి మహత్యంలో ఈ స్థలపురాణ గాథ ఉంది. అదేవిధంగా ఇక్కడి పినాకినీ తీర్థానికి కూడా మహత్తు ఉంది. ఏడాదిలో ప్రతీ నెల వచ్చే సంక్రమణాల్లోనూ శ్రీ స్వామివారు అవతరించిన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు సాయంత్రం 1:30 గడియపాటు శ్రీ స్వామివారి అనుగ్రహం చేత ఇక్కడి పినాకినీ నదిలోకి సకల పుణ్యనదులు విచ్చేసి శ్రీరంగనాథ స్వామివారిని దర్శిస్తాయని ప్రతీతి. ఆ సమయంలో పినాకినీ నదిలో పుణ్యస్నానాలు, తీరంలో వ్రతాలు, శ్రీ స్వామివారి దివ్య దర్శనం విశేషమైన ఫలాలను 1000 రెట్లు అధికంగా ప్రసాదిస్తాయని స్థలపురాణం చెబుతోంది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు శ్రీ స్వామివారిని సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరుస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:45 వరకు సర్వదర్శనం కోసం భక్తుల్ని అనుమతిస్తారు. రాత్రి 9 గంటలకు శ్రీ స్వామివారి పవళింపు సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. భక్తుల సౌకర్యార్థం సాధారణ సమయాల్లోనూ, ముక్కోటి ఏకాదశి వంటి విశేష పర్వదిన సమయాల్లోనూ ప్రత్యేక దర్శనం అందుబాటులో ఉంది. అదేవిధంగా భక్తులు వివిధ రకాల రుసుములు చెల్లించి అభిషేక తిరుమంజనం, అష్టోత్తరం, కర్పూర హారతి, నిత్య కళ్యాణం, ప్రత్యేక కళ్యాణం, పూలంగి సేవ, ఉభయకట్నం, సహస్రనామార్చన వంటి సేవలను గోత్రనామాలతో చేయించుకోవచ్చు. నారాయణాచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుత నంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారిని దర్శించి నిర్మలమైన మనస్సుతో ప్రార్థించిన వారి కోర్కెలు తప్పక నెరవేరుతాయని స్థలపురాణం చెబుతోంది. ప్రతి ఏటా 5 రోజుల పాటు ఇక్కడ ఫల్గుణి ఉత్తర ఉత్సవాలు పేరిట రంగనాయకి అమ్మవారి అవతార ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో భాగంగా ఆ 5 రోజులు స్వామివారికి, అమ్మవారికి ఉదయం వేళ తిరుమంజనం, సాయంత్రం ఉత్సవం జరుగుతాయి. ఉత్సవానికి ముందు స్వామివారు, అమ్మవార్ల దివ్య సమక్షంలో స్థల పురాణ పఠన కార్యక్రమాన్ని విధిగా నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న 108 దివ్య తిరుపతి క్షేత్రాల్లో పాటించే సాంప్రదాయాలను, పాంచరాత్ర ఆగమనాన్ని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఉత్సవాలలో పాటిస్తున్నారు. ఆళ్వాచార్యుల వారి తిరునక్షత్ర ఉత్సవాలు, బ్రహ్మోత్సవం, పాల్పట్టు ఉత్సవం అంటే వైకుంఠ ఏకాదశి ముందు 10 రోజులు, వెనుక 10 రోజులు, మొత్తం 21 రోజుల పాటు జరిపే అధ్యయనోత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. వీటిలో భాగంగా 12 మంది ఆళ్వారులు రాసిన 4000 పాసురాల సమాహారమైన నాలాయిర దివ్య ప్రబంధ గ్రంథాన్ని స్వామి సన్నిధిలో చదువుతారు. 12 మంది ఆళ్వారులకు ప్రత్యేకమైన అర్చనలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఆ రోజు శ్రీ స్వామివారికి
గరుడ వాహన ఉత్సవం, మర్నాడు కళ్యాణోత్సవం, రథోత్సవం భారీ ఎత్తున జరుగుతాయి. ఉత్సవ సమయాల్లోనూ సాధారణ సమయాల్లోనూ భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి విశేషమైన కృపను పొందుతారు. ఈ విధంగా అనేక ప్రత్యేకతలు ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పెన్నా నదీ తీరంలో నెల్లూరు పట్టణానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా వెళ్లేవారు విజయవాడ, చెన్నై సెక్షన్లో ఉన్న నెల్లూరుకు సులభంగా చేరుకోవచ్చు. అదేవిధంగా రోడ్డు మార్గంలో వెళ్లేవారు 16వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్లవచ్చు. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమీను పొడచూపు తను దాని తొలగు. పగలు రాత్రుల రీతి బహుజన్మ మరణాలు తగుమీను పొడచూపు తను దాని తొలగు. నగించునొక వేళ నలగించునొక వేళ పొగరు కారపు విడెము ఊపించినట్లు. నగించునొక వేళ నలగించునొక వేళ పొగరు కారపు విడెము ఊపించినట్లు. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని. ఇహము పరమును వలెనే ఎదిటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని. సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే. సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణింప బహువిధంబుల నన్ను పాలించవే. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. నారాయణాచ్యుతానంద గోవింద హరి సారముగ నీకునే శరణంటిని. సారముగ నీకునే శరణంటిని. శరణంటిని 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 శరణంటిని. ఈ ఆలయ ప్రత్యేకతలు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 3 రంగనాథ ఆలయాలు ఉన్నాయి. మొదటిది తమిళనాడులోని శ్రీరంగం, రెండోది కర్ణాటకలోని శ్రీరంగపట్నం కాగా మూడోది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని తల్పగిరి. పల్లవ చాణుక్య నిర్మాణ శైలికి ప్రతీక తల్పగిరి. పెన్నా తీరంలో కశ్యప మహర్షి పౌండరీక యాగం చేసిన దివ్యధామం తల్పగిరి. హోమకుండంలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమైన పవిత్ర క్షేత్రం తల్పగిరి. స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమిచ్చే దివ్య సన్నిధి తల్పగిరి. కొండగా మారిన ఆదిశేషుడిపై శ్రీహరి కొలువున్న క్షేత్రం తల్పగిరి. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవాలతో భాసిల్లే రంగనాథుడి సన్నిధి తల్పగిరి. శయనమూర్తిగా దర్శనమిచ్చే శ్రీ రంగనాథ స్వామి వారిని మహాభక్త శిఖామణి అయిన తొందరపొడి ఆళ్వారులు ఇలా వేడుకొన్నారు. పచ్చటి కొండలా ఉండే ఓ రంగనాథ స్వామి, నిన్ను దర్శించిన తర్వాత నాకు ఇంద్రలోకం సైతం అవసరం లేదు, నీ దివ్య సన్నిధిలోనే ఉండిపోతాను అంటూ ఒక పాసురంలో స్తుతించారు. ఈ సంచికను ముగించబోయే ముందు మంగళం రంగనాథాయ మహనీయ గుణాత్మనే సింహపురి నివాసాయ నిత్యశ్రీ నిత్యమంగళం అంటూ శ్రీ స్వామివారికి జ్యోతులు సమర్పిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సమస్త సర్వ సన్మంగళాని భవంతు.